మొదటి కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. లేఖనం ఎందుకు రాయబడేను? ఒక కారణం ఏంటి? బుద్ధి కలుగుటకై రాయబడేను. ఇంకొకటి 15:4 రోమిలికి రాసిన పత్రిక. ఏలయనగా ఓర్పు వల్లను లేఖనం వలన ఆదరణ వల్లను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాము. ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. బ్రదర్ స్లైడ్ షో చూపించుటకు బ్రదర్ విజయ్ గారు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. మీరిద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారికి, విజయ్ గారికి మీరు ఇచ్చిన దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి, ఆ రాబోయే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము బైబిల్ స్టడీలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వస్తున్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారు అదంతా కూడా మా విశ్వాస నేతలు మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను 2 జనరల్ స్లైడ్స్ చూపించేసి ముందుకు వెళ్తానండి. మన బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి ఏంటో మనకందరు కూడా తెలిసే ఉండాలి ఇప్పటి వరకు. కానీ న్యూ కమర్స్ కూడా జాయిన్ అవుతారు అప్పుడప్పుడు అని వాళ్ళ బెనిఫిట్ కొరకే నేను ఇది జ్ఞాపకం చేస్తూ ఉంటాను. బైబిల్ స్టడీలో మనం 3 అడుగులు వేయాలి. మొదటిగా అబ్జర్వేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్, మూడోది అప్లికేషన్. ఒక పుస్తకం తీసుకొని అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం చదువుకొని ముందుకు వెళ్ళే సమయంలో మనము ఏ అధ్యాయం తీసుకున్నాము, దాంట్లో ఉన్న ఏ వచనం మనము ధ్యానిస్తున్నాము, దాన్ని చూచుట మొదట్లో అబ్జర్వేషన్ అని అంటారు. ఆ చూచిన వాక్య భాగంలో ఉన్న పాఠములు మనం నేర్చుకుంటుట దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్ ఆన్ దిస్ సబ్ హెడింగ్స్. మూడవది నేర్చుకున్న పాఠములని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, దాన్నే మనము అప్లికేషన్ అని అంటాం. 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన గురిలని మనము సాధించినట్టు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ఏ బైబిల్ స్టడీలన్నా మనము 360 పర్స్పెక్టివ్ తీసుకుంటాం. అంటే ఒక అంశం మనకు ఎదురైతే ఆ అంశంతో కూడిన వేరే వాక్య భాగంలో కొత్త నిబంధనలన్నా పాత నిబంధనలన్నా ఏమున్నాయి అనేది మనం చూస్తాం. అప్పుడు పరిపూర్ణంగా దేవుని ఆలోచన ఏంటో ఆ అంశం బట్టి, దేవుని సంకల్పం ఏంటో ఆ అంశం బట్టి మనకి అర్థమవుతుంది. జస్ట్ ఒక వాక్య భాగం చదివేసి ముందుకు వెళ్తే దాని వలన మనకి ఆత్మిక మేళ్ళు ఏం దేవుడు కోరుకుంటున్నారో ఈ బైబిల్ స్టడీ చేత మనం పొందాలనేది మనము పొందలేం. కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి అని అంటే ఇటు అటు రెండు కూడా మనము చూసి వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, పాత నిబంధనలో సున్నతి పొందాలి అని ఉంది. ఇప్పుడు ఆ వాక్య భాగం మనము చదివినప్పుడు దాని గురించి ఆదికాండం 17వ అధ్యాయంలో, ఇప్పుడు క్రైస్తవంగా మనం కూడా సున్నతి పొందాలా? కాదు. మనము దాంతో కూడిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, రిలేటెడ్ స్క్రిప్చర్ పోర్షన్స్ తీసుకోవాలి. కొత్త నిబంధనలో గలితీయులకి రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉన్నది? ఇప్పుడు క్రైస్తవంగా మన హృదయము సున్నతి పొంది ఉన్నది. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. అలాగే మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ద్వితోపదేశ కాండం 23వ అధ్యాయంలో ఏ మోయాబీడన్నా దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు, ఎందుకంటే మోయాబీలు క్రూరంగా ఇజ్రాయేలీల పట్ల ప్రవర్తించారు వాళ్ళ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు. అందుకు ఏ మోయాబీడన్నా ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని అక్కడ ఒక ఆజ్ఞ ఉంది. కానీ ఇప్పుడు ఆ అంశంతో కూడిన 360 పర్స్పెక్టివ్ ఏమనగా, ఏ మోయాబీడన్నా మారు మనసు పొంది యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని గ్రహించి
ఆయన జీవితంని దేవుని చేతిలో రూత్ వలె సమర్పించుకుంటే, ఆమె కూడా మోయాబ్ దేశంకి చెందిన వ్యక్తి, ఆయన ఆశీర్వదించబడ్డా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు ఆన్సర్. ఆశీర్వదించబడ్డా అండి? ఎస్. ఎస్, ఆశీర్వదించబడతాడు. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఇంకా మోయాబీలందరూ శాపగ్రస్తులు అని చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే మనకు రూతు గ్రంథము ఉంది. రూతు గ్రంథంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మోయాబు దేశంకి చెందిన వాళ్ళు కూడా, వాళ్ళు నిజమైన మారు మనసు పొంది యెహోవా దేవుడే అని వాళ్ళు నమ్మి యెహోవా దేవుని చేతిలో వాళ్ళ జీవితాలను సమర్పించుకుంటే వాళ్ళు కూడా దీవెనలకి పాత్రులు అవుతారు. సో దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. నెక్స్ట్ మనము 41వ అధ్యాయము చివరి భాగం వరకు మనం వచ్చామండి. మన పోయిన వారము మన బైబిల్ స్టడీలో ఆల్రెడీ పీతో కూడిన సబెడింగ్స్, ప్రావిడెన్స్, పర్టర్బ్, బ్రదర్ పాయింట్ కర్సర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్. Providence, perturbed, pathway, presented, precept, principle, plenty and paucity, parallel, prompting, prime minister, problem solver, partnership, planning, parallel, progeny, purpose, pathway, parallel, one. అక్కడ వరకు మనం వచ్చాం. అంటే పాత్వే అని అంటే సమస్యకి పరిష్కారం ఏంటి, అదే పాత్వే. ఇంకొకటి ఏంటంటే ఆ పరిష్కారంకి ఎవరు అర్హులు, ఆర్ పరిష్కారం చేయుటకు ఎవరు అర్హులు అనేది కనుక్కుండుట పాత్వే. ఇప్పుడు ఈ చిన్న రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తున్నాను. అమ్మా శిరీష, 53వ వచనం నుంచి 55వ వచనం చదవమ్మా. ఆదికాండం 41వ అధ్యాయం. ప్యారలల్ అంటే సిమిలారిటీ, పోలిక. పాత్వే అంటే దారి, సమస్యకి పరిష్కారము, ఆ సమస్యకి పరిష్కారం చూయించే వ్యక్తి. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయన గాని ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. అందరితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను నియమించిన పరిష్కారం ఈ సమస్యకి, ఆ పరిష్కారం చూయించే వ్యక్తి, నేను నియమించిన వ్యక్తి యోసేపే. మీరు నా దగ్గర రాకండి, యోసేపు దగ్గర వెళ్ళండి, ఆయన ఏం చెప్తాడో అది మీరు చేయండి. సో ప్యారలల్ ఏంటి, సిమిలారిటీ ఏంటి, ఈరోజు కూడా మీరు చూసుంటారు. నేను పోయిన వారం మనం కవర్ చేసిన సబ్జెక్ట్ మీద క్విజ్ పెట్టడము, టెంప్లెట్ పెట్టడము. యేసుక్రీస్తు ప్రభు వారికి యోసేపు మధ్యన ఉన్న అనేక పోలికల్లో ఒక పోలిక ఏంటంటే, ఎలాగా ఫారో నియమించాడో యోసేపుని సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తిగా, అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్షణ ప్రణాళికని పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య పాపంకి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు అని నియమించాడు. ఇప్పుడు నా పాపములని క్షమించు దేవుడా అని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు అంగీకరిస్తాడా? లేకపోతే నా పాపములని క్షమించు ప్రభువా యెహోవా దేవుడా, నేను యేసు నామంలో ప్రార్థన చేస్తున్నానని చెప్తేనే యెహోవా దేవుడు మన ప్రార్థనలు వింటాడా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్, యేసు నామంలో. ఎందుకంటే 14వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో ఏముంది? నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం. ఇప్పుడు పరమ తండ్రి దగ్గర వెళ్ళి నా పాపంలను క్షమించు అని అంటే పరమ తండ్రి వినడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలని మనం మీరినట్టు. ఆయన యేసుని రక్షకుడిగా అంగీకరించాడు. రక్షకుని ద్వారానే ఆయన దగ్గర రావాలి. పాప క్షమాపణ కావాలి అంటే యేసువే మార్గమై ఉన్నాడు, వేరే ఎవరు కూడా లేరు. సో దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ వన్. ఇప్పుడు 56, 57 వచనం మనం చూద్దాము. నేను వాడే సబెడింగు, బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్, ప్రొవైడర్ అండ్ ప్యారలల్ టూ. అంటే సమస్యకి పరిష్కారం అదొకటి. నెక్స్ట్ ఇచ్చే వ్యక్తి, సమస్యలు ఆహారం ఇచ్చే వ్యక్తి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టే వ్యక్తి, ప్రొవైడర్ అండ్ ఆబ్లిక్ ప్యారలల్ టూ. ఓకే, సో బ్రదర్ విజయ్ యూ కెన్ పాయింట్ కర్సర్ పెట్టండి యాజ్ సిస్టర్ శిరీష రీడ్స్ ఇట్ అవుట్. అమ్మా శిరీష,
56 57 చదవమ్మా. కరువు ఆ దేశమందంతటను ఉండెను. గనుక యోసేపు కొట్లనన్నింటినీ వెప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. సమస్త దేశస్థులు ఐగుప్తులీలే వచ్చారు అని లేదు లేఖనంలో. ఆ సమయంలో ఉన్న కరువు ఎంత గంభీరంగా ఉండిందంటే, కరువు ప్రపంచం అంతా కూడా మనకు కనిపిస్తున్నది. కరువు సమస్య అనేది ప్రపంచం అంతా కూడా మనకు కనిపిస్తున్నది. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరు కూడా వచ్చారు యోసేపు దగ్గర. సో ఆహారం ఇచ్చే విషయంలో ఆర్ ఆకలి అనే సమస్యకి పరిష్కారం చూపించే విషయంలో ఇప్పుడు యోసేపు ఓన్లీ ఐగుప్తులకే రక్షకుడా, ఐఎమ్ పుట్టింగ్ దట్ వర్డ్ రక్షకుడు ఇన్ కోట్స్, ఆర్ ఇప్పుడు ప్రపంచంకి ఆయన ఆహారం ఇచ్చే విషయంలో రక్షకుడు అయి ఉన్నాడా? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. ప్రపంచానికి ప్రపంచంకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్ ఆన్సర్ సిస్టర్ శిరీష. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నేను జీవాహారము అని అంటున్నాడు. మనకందరు కూడా ఒక సమస్య ఉంది, అదేంటంటే ఆత్మిక ఆకలి. ఇప్పుడు బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్ అట్ ద రైట్ సైడ్ పిక్చర్. ఇక్కడ చూడండి, నేను ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ఇఫ్ ఎనీ మ్యాన్ ఈట్ ఆఫ్ దిస్ బ్రెడ్ ఈ షల్ లివ్ ఫర్ ఎవర్. అంటే ఆయన ఆత్మిక ఆకలి పూర్తవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారితో సంబంధం కుదిరించుకున్న ప్రతి వ్యక్తి ఆత్మిక ఆకలి సాటిస్ఫై అవుతుంది. ఇంకా దానికి ప్రొవైడర్, ఆ ఆకలికి ప్రొవైడర్ యేసుక్రీస్తు ప్రభు వారే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది, పరిచర్య చేసింది, పలికిన మాట కూడా యూదుల మధ్యన. ఇప్పుడు ఆయన యూదులకైనా రక్షకుడు ఆత్మిక ఆకలి పూర్తి చేసే విషయంలో, ఆర్ ప్రపంచంకి రక్షకుడా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. మొత్తం ప్రపంచానికి. మొత్తం ప్రపంచంకి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రపంచంకి ఆయన రక్షకుడై ఉన్నాడు. ఎలాగా యోసేపు, అందుకే నేను ప్యారలల్ 2 అనేది చూపిస్తున్నాను. ఎలాగ యోసేపు శారీరక ఆకలి విషయంలో ప్రపంచంకి రక్షకుడై ఉన్నాడో, ఆత్మిక ఆకలి విషయంలో ప్రపంచంకి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడై ఉన్నాడు. సో ఎన్ని పోలికలు మనకు కనిపిస్తున్నాయి చూడండి, యోసేపుకి అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి. అందుకే మరీ నేను గుర్తు చేస్తున్నాను, హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? సమయంలో నానా విధానాలుగా రాబోయే రక్షకుడు గురించి పరమ తండ్రి మన పితరులతో ప్రవక్తల చేత మాట్లాడాను. నానా సమయంలో నానా విధానాలుగా. నానా విధానాలు అని అంటే ప్రవచనాలు ఉన్నాయి రాబోయే రక్షకుడు గురించి, అలాగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రవచనాలు ఏమున్నాయి? ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని 5వ అధ్యాయం మీకా గ్రంథం 2వ వచనం. ఆయన శిల్ప మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఆయన సమాధి మీద విజయం పొంది పునరుద్ధానుడై బయటికి వస్తాడు మొదటి ఈస్టర్ దినమున అనే ప్రవచన కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. అలాగే ఆయన ఆరోహణమై వెళ్తాడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. ప్రవచనాలు ఉన్నాయి, అలాగే సూచనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆది కాండంలో యోసేపు సూచిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. మరి నిర్గమకాండంకి మనం వెళ్తే పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. పస్కా గొర్రెపిల్ల రక్తం దేవుని ఉగ్రత నుంచి యూదులను ఎలాగా రక్షించిందో, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చిందించిన రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి రక్షిస్తుంది. అలాగే లెవి కాండంకి మనం వెళ్తే విడవబడే మేక, అజలేల్ మేక, పాపములను మోసుకొని వెళ్ళే మేక అరణ్యంకి యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. అలాగే 4వ అధ్యాయంకి మనం వస్తే 4వ పుస్తకం సంఖ్యాకాండంకి మనం వస్తే ఇత్తడి సర్పం, ఏది ఒక పోల్ మీద లిఫ్ట్ అప్ చేశాడు మోసే, ఒక స్తంభం మీద మోసే ఆ ఇత్తడి సర్పంని నిలబెట్టాడు చూడండి, అది యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. అలాగే ద్వితోపదేశ కాండంకి మనం వస్తే సిల్వ మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. సో ఎన్ని పోలికలు, ఎన్ని మనకి సూచనలు ఉన్నాయి చూడండి. ఎందుకు? ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి
జీవితం ద్వారా లోకంకే రక్షణ రాబోతుంది. ఆయన జీవితము అకస్మాత్తుగా జీవించిన జీవితం కాదు అని ఎవరు కూడా చెప్పడానికి వీలు ఉండకూడదు అని దేవుడు ప్రవచనాలను పెట్టాడు, సూచనలను పెట్టాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు ఆత్మిక ఆకలి విషయం కొంచెం నేను లోతులో వెళ్ళి ముందుకు వెళ్తాను. 42వ అధ్యాయంకి నేను వస్తాను. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి వ్యక్తికి, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆ ఆత్మిక ఆకలి అనేది ఉంటుంది. చాలామంది చాలా విధానాలుగా ఆ ఆత్మిక ఆకలిని పూర్తి చేయుటకు ప్రయత్నిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు. డబ్బులు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా తింటే, బాగా తాగితే, వేరే శరీర ఆశలను పూర్తి చేస్తుంటే ఆకలి అనేది వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ నిజమైన ఆత్మిక ఆకలి ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారే పూర్తి చేయగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటి చరిత్రలో ఉన్న ఒక ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, తర్వాత జస్ట్ 2014లో అంటే ఒక 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీ ముందు తీసుకొని వచ్చి తర్వాత నేను 42వ అధ్యాయంకి నేను వెళ్తాను. అమ్మా జస్ట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎవరెవరు చిన్న వయసులో ఉన్నప్పుడు సర్కస్ కొరకు ఎదురు చూశారు? నేనైతే స్కూల్ డేస్లో ఎప్పుడు సర్కస్ వస్తుంది హైదరాబాద్లో అని నేను వెయిట్ చేసేవాడిని. నా గుంపులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాం సార్. చెప్పండి. ఉన్నారు. ఉన్నాం. సర్కస్ ఎప్పుడు వస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను వెయిట్ చేసేవాడిని. అలాగే దగ్గర 200 సంవత్సరాల క్రితము ప్యారిస్లో ఒక సర్కస్ స్టార్ట్ అయింది. దాంట్లో ఒక జోకర్ ఉండేవాడు, ప్రజలని బాగా నవ్వించేవాడు. ఆయన పేరు గ్రిమాల్డి. ఆయన పేరేంటి? గ్రిమాల్డి. గ్రిమాల్డి షో ఎప్పుడు వస్తుంది అని అందరు కూడా వెయిట్ చేసేవారు. అయితే ఒక సైకాట్రిస్ట్ దగ్గర ఆ సమయంలో, అంటే మానసిక వైద్యుడు, ఆయన ఏమంటారు? సైకాట్రిస్ట్. ఆయన దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. పేషెంట్ వచ్చి, నేను ఏం చేసినా సరే నాకు ఆనందం లేదండి, ఏం చేసినా సరే ఒక తృప్తి లేదు, ఏం చేసినా సరే మనసులో సంతోషం లేదు, నెమ్మది లేదు అని ఆ సైకాట్రిస్ట్ దగ్గర, ఆ మానసిక వైద్యం దగ్గర ఆయన సమస్య ఏంటో పంచుకున్నాడు. పంచుకున్నప్పుడు ఆ డాక్టర్ గారు ప్యారిస్లోనే ఉన్నారు, ఈ పేషెంట్ కూడా ప్యారిస్లోనే ఉన్నాడు. ఆ సమయంలోనే అక్కడ సర్కస్ స్టార్ట్ అయింది. గ్రిమాల్డి షోస్ ఎవ్రీడే జరుగుతున్నాయి. వెంటనే డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు గ్రిమాల్డి షో వెళ్ళి చూడండి. ఆయన ఎలాగా నవ్వుపిస్తాడంటే ప్రజలని, మీ దుఃఖంని, మీ చింతని అన్ని కూడా మీరు మర్చిపోతారు. మీకు ఒక రియల్ సంతోషం కలుగుతుంది గ్రిమాల్డి షో చూస్తే అని అన్నాడు. ఈ పేషెంట్ వెంటనే ఏడవటం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఏడుస్తున్నారు అని డాక్టర్ గారు అడిగితే, నేనే గ్రిమాల్డీని సార్ అని అన్నాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఓకే, సో అది ఎన్నో సంవత్సరముల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు నేను మూవీస్ చూడట్లేదండి మారు మనసు పొందిన తర్వాత. కానీ ట్రెండ్స్ ఏంటో, ఏది ఫేమస్ అవుతుంది అది ఇది అని నేను ఫాలో చేస్తుంటాను. ఎందుకంటే దాన్ని కనెక్ట్ చేస్తూ అన్యుల మధ్య నించొని సువార్త పంచుకునేటప్పుడు కొన్ని ఉపమానాలు వాడొచ్చు, వాళ్ళకి అర్థమయ్యే ఉపమానాలని మూవీ ట్రెండ్స్ నేను చూస్తూ ఉంటాను. అయితే మీకు తెలుసుంటే చెప్పండి, ఎందుకంటే మీరు కూడా మూవీస్ చూడరని నేను అనుకుంటున్నాను. చాలా కామెడీ మూవీ ఒకటి వచ్చింది, చాచీ 420 అనే ఒక మూవీ వచ్చింది. ఎవరైనా చెప్పగలుగుతారా దాంట్లో హీరో ఎవరో? నేనేం మిమ్మల్ని తప్పు పట్టను. హీరో కమల్ హాసన్. వెరీ గుడ్, హేమంత్ రావు గారు, కమల్ హాసన్, వెరీ గుడ్, చాలా ఫేమస్ అయింది. కానీ అది ఒరిజినల్ మూవీ కాదు. ఒరిజినల్ మూవీ ఇంగ్లీష్లో వచ్చింది, మిస్సెస్ డౌట్ ఫైర్. దాని పేరేంటి? చాచీ 420 మూవీకి ఒరిజినల్ ఇంగ్లీష్ వర్షన్ ఏంటి? మిస్సెస్ డౌట్ ఫైర్. అయితే దాంట్లో హీరోగా యాక్ట్ చేసిన పెద్ద కామెడియన్, ఆయన పేరు రాబిన్ విలియమ్స్. ఆయన పేరేంటి? రాబిన్ విలియమ్స్. చాలా మందిని ఆయన నవ్వించాడు. ఇప్పుడు మనం చూద్దాం, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం విజయ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను చూపించే స్లైడ్ మీకు. విజయ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్ ఉన్నారు? ఇక్కడ చూడండి, రాబిన్ విలియమ్స్ సూసైడ్. అయ్యో అయ్యో అయ్యో, 2014లో August 8th ఎవరు లెగ్సి మార్నింగ్ న్యూస్ పేపర్ చదివారు?
వాళ్ళకందరికి కూడా ఆశ్చర్యం కలిగించే న్యూస్ ఏంటంటే, పెద్ద కామెడియన్, మిస్సెస్ డౌట్ ఫైర్లో ఉన్న హీరో, లేడీగా యాక్ట్ చేసిన హీరో, అనేకులకు నవ్వు పుట్టించిన హీరో రాబిన్ విలియమ్స్ గారు సూసైడ్ చేసుకున్నారట. ఎందుకు అని కొంచెం లోతులో వెళ్తే డిప్రెషన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. రాబిన్ విలియమ్స్ దగ్గర డబ్బులు లేవా? ఎస్ ఆర్ నో? ఐశ్వర్యవంతుడా కాదా? yes, brother. మరి ఐశ్వర్యం ఆయన లోతైన ఆత్మిక అవసరతలను పూర్తి చేయట్లేదు. ఆయనకి వైన్ తాగటం ఆర్ శరీర ఆశలను పూర్తి చేసుకోవటం, అది చేసుకోవడానికి ఆయన దగ్గర ఆర్థిక స్తోమత బాగానే ఉంది, అన్ని కూడా వాడాడు. కానీ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన ఆత్మిక ఆకలి పూర్తి చేయుటకు ఆయనకి నిజమైన ఆహారము దొరకలేదు. అందుకు సూసైడ్ చేసుకున్నాడు. సో ఎంతోమంది ధనవంతులు వాళ్ళు ఆ ఆత్మిక ఆకలిని లోకమిచ్చే ఆనందం బట్టి, లోకమిచ్చే ఆనందంని వాడుకొని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ అది పూర్తి కాదు. అది పూర్తి అవ్వాలంటే జీవాహారం రుచి చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ జీవాహారం ఏం చేస్తుందండి? ఈ జీవాహారం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? ఆయన సొంత రక్షకుడుగా మనం అంగీకరిస్తే ఏం చేస్తాడు? ఒక్కసారి ఆ వాక్య భాగం చదువుదాం, అప్పుడు మన రక్షణ విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే పౌలు భక్తుడు హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందరు? ఆ రక్షణని ఎందుకు గొప్ప రక్షణ అనే మాట వాడి వర్ణిస్తున్నాడు. ఏం చేస్తుంది ఆ రక్షణ? ఒకసారి తీయండి అమ్మా శిరీష. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చదవమ్మా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం. గట్టిగా చదవమ్మా. అయినను దేవుడు కృపా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీకు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరుచు నిమిత్తము యేసుక్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయనతో పాటి కూర్చోపెట్టేశాడు అని ఉందా, లేకపోతే ఎప్పుడో రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. కూర్చోబెట్టేశాడని ఉందా, లేకపోతే రాబోయే దినంలో ఎప్పుడో ఒకసారి కూర్చోబెడతాడని ఉందా? కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు జీవ ఆహారం మన హృదయం లోపల ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? ఒక క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తూ పరలోకంనే రుచి చూస్తుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంని రుచి చూస్తాడండి. శారీరకంగా, భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకంని రుచి చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాటలతో ఆయన వాక్య పరిచర్య ప్రారంభం చేస్తున్నారు? అమ్మా, ఏదన్నా మొదటిసారి ఏది పలకబడుతుందో అది చరిత్రలో చాలా ముఖ్యమైన మాటలు. ఉదాహరణకు 2 చెప్తున్నాను నేను. 2 ఉదాహరణలు నేను మీ ముందు తీసుకొని వస్తున్నా. భారతదేశం స్వతంత్రం పొందిన దినమున కరెక్ట్గా నైట్ 12 o'clock 15th August 1947 పండిట్ నెహ్రూ గారు, మన మొదటి ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన స్పీచ్ ఎలాగ ప్రారంభం చేశారు అని అంటే, వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేక్స్ అని అన్నాడు. ప్రపంచం అంతా కూడా నిద్రపోయే సమయంలో మా భారతదేశం మేల్కొన్నది. అది చరిత్రలో ఉండిపోయిన మాటలు. అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మొదటిగా మూన్కి వెళ్ళిన వ్యక్తి, మూన్కి వెళ్ళిన వ్యక్తి. ఆయన రాకెట్ నుంచి దిగి మూన్ మీద అడుగుపెట్టే సమయంలో ఆయన పలికిన మాట ఏంటి? దిస్ స్మాల్ స్టెప్ ఆఫ్ మైండ్ ఈజ్ అ జాయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. నేను వేసేది ఒక చిన్న అడుగువే, కానీ ఇది మానవుల వైపున పెద్ద దుంకు అని అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాటలతో ఆయన వాక్య పరిచర్య ప్రారంభం చేస్తున్నారు? ఒకసారి మనం చూద్దామా? మా తీయమ్మ శిరీష. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. Matthew 4:17.
మత్తయి సువార్త 4:17 చదవమ్మా. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 4:17 అన్మ్యూట్ చేసుకోమా. సౌండ్ అప్పటి యేసు పరలోక రాజ్యం ఇంకొకసారి చదవమ్మా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అంటే అప్పటి వరకు ఆయన వాక్య పరిచర్య చేయలేదు. మొదటి మాటలు పరిచర్యలో ఆయన పలికింది ఏంటి? మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. ఈ దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చనిపోయి పరలోకంకి వెళ్తామా? అది కాదు. అది సమీపంగా లేదు. మనం చనిపోతేనే అక్కడ వెళ్ళాలి. కానీ ఈ సమీపంగా ఉన్న దేవుని రాజ్యం ఏంటి? ఇది బైబిల్ అర్థం చేసుకోవాలంటే బైబిల్నే వాడాలి. అదొక సూత్రం బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాలి. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే, బైబిల్లో ఉన్న ఒక వాక్య భాగంని అర్థం చేసుకోవాలంటే మరి బైబిల్నే వాడాలి. ఇంకొక చోటలో దాని జవాబు ఉంటుంది. మనం చనిపోయి పరలోకంకి వెళ్తాం చూడండి, ఆ దేవుని రాజ్యం గురించి ప్రభువారు మాట్లాడట్లేదు ఇక్కడ. మారు మనసు పొందితే ఏ దేవుని రాజ్యం సమీపంగా ఉందో అది మన హృదయం లోపల ప్రవేశిస్తుంది. అది ఏంటి? ఒకసారి నేను సహోదరి శిరీషతో చదివిస్తాను. అమ్మా చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 14:17 రోమిలికి రాసిన పత్రిక 14:17 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. దేవుని రాజ్యము భోజనమునకు పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. దేవుని రాజ్యం తినటం తాగటం కాదు. అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. అమ్మా జాగ్రత్త వినండి. కొంచెం లోతులో వెళ్తున్నాను నేను. ఏమనంటే చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనం, కొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడు. కానాన్ దేశం ఇచ్చాడు, పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తే అక్కడ ఉండొచ్చు, లేకపోతే దాన్ని పోగొట్టుకుంటారు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో క్రైస్తవులతో దేవుడు నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేయించుకున్నాడు. ఈ 2 ఉన్నాయా బైబిల్లో నిబంధనలు? ఆదాంతో చేసిన నిబంధన ఏంటి మరి? బైబిలే చెప్పనీయండి. ఒకసారి తీయమ్మా. హోషేయ గ్రంథం 6:7 బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఓన్లీ 2 నిబంధనలు ఏమున్నాయా? కాదండి. ఇజ్రాయెల్ చరిత్ర 12వ అధ్యాయంతో స్టార్ట్ అవుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంతో ఇజ్రాయెల్ చరిత్ర ప్రారంభమవుతుంది. దానికంటే ముందు మొదటి 11 అధ్యాయాలు అది లోక చరిత్రతో కూడిన అధ్యాయం. సో ఒకసారి హోషేయ గ్రంథం 6:7 చదవమ్మా. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అరే, ఆదాంతో కూడా దేవుడి నిబంధన కుదిరించుకున్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు ఇజ్రాయేలీలు కూడా నా పట్ల విశ్వాసఘాతకులయ్యి వాళ్ళు కూడా నిబంధనలు ఉన్న షరతులని మీరిరి అని అంటున్నాడు దేవుడు. సో ప్లీజ్, ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను ఇంత లోతులో వెళ్తున్నాను. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే 2 నిబంధనలు ఉన్నాయి. యూదులతో చేసిన నిబంధన, క్రైస్తవులతో చేసిన నిబంధన కాదండి. యూదుల చరిత్ర ఆది కాండంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది మనకు తెలిసి ఉండాలి. అబ్రహాం పిలుపుతోనే ప్రారంభమవుతుంది. అక్కడే ఇజ్రాయెల్ చరిత్ర ప్రారంభమవుతుంది. 11 అధ్యాయాల వరకు లోక చరిత్ర అది. ఆదాంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. సో ఆదాం చుట్టూ ఈదేన్ తోట ఉంది. ఎంత కావలిస్తే తినొచ్చు, ఎంత కావలిస్తే తాగొచ్చు. మంచి నీళ్లు, ఫిల్టర్ నీళ్ళు అవసరం లేదు. టాటా ఫిల్టర్, కిన్లీ వాటర్ ఏం అవసరం లేదు. అన్ని పవిత్రంగా ఉంటాయి అక్కడ. ఎంత కావలిస్తే అంత ఆహారం విషయంలో ఆయన ఆనందించవచ్చు. అయితే మరి ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తే పాలు తేనె ప్రవహించే దేశం, సారంతో కూడిన భూమి. నేను చూసి వచ్చాను ఆ దేశం. భారతదేశంలో ద్రాక్ష పండు సైజ్ ఇంత ఉంటుంది. అక్కడ చూస్తే ద్రాక్ష పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. సారంతో కూడిన భూమి అది. ఓకే. అలాగే మన భారతదేశంలో దానిమ్మ పండు సైజ్ ఇంత ఉంటుంది. ఇజ్రాయెల్కి వెళ్ళి చూడండి, ఇంత పెద్దగా ఉంటుంది. సారంతో కూడిన భూమి. ఓకే.
కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఇజ్రాయేలీలతో ఏ నిబంధన కుదిరించుకున్నాడో, అలాగే క్రైస్తవులతో నిబంధనని ఏది కుదిరించుకున్నాడో, షరతులు గమనిస్తే కొత్త నిబంధనలు ఉన్న షరతులు ఇంకా కొంచెం గంభీరంగా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తున్నా, కన్నుకి కన్ను, పన్నుకి పన్ను పాత నిబంధనలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మీ శత్రువులను మీరు ప్రేమించండి, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఓకే, షరతులు చాలా గంభీరంగా ఉన్నాయి, అవునా? పాత నిబంధనలతో పోలుస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రెగ్యులర్గా ఇక్కడ జవాబిచ్చే మెంబర్స్ మన గ్రూప్లో ఎంఎన్ రావు గారు కనిపిస్తున్నారు, అలాగే శిరీష సహోదరి కనిపిస్తున్నారు. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లోనా లేకపోతే హైదరాబాద్ బయటనా? హైదరాబాద్ బయట అండి. బ్రదర్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ బాంబే. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రశ్న, మీ చుట్టూ ఈదెన్ తోట కనిపిస్తుందా అండి? అడుగుతున్నా. లేదండి. లేదు. మరి దేవుడు ఎందుకు షరతులను ఇంకా గంభీరంగా చేస్తున్నాడు కొత్త నిబంధనలో? కన్నుకి కన్ను, పనికి పన్ను పాత నిబంధనలు ఉంటే ఇక్కడ మీ శత్రువులను ప్రేమించండి అని అంటున్నాడు. అన్యాయం చేసే దేవుడా? మన దేవుడు అన్యాయం చేయడు. అక్కడ పరలోకం వాళ్ళ చుట్టూ ఉండింది, ఇక్కడ పరలోకం మన హృదయంలో 24 గంటలు ఉంటుంది. మనం దాన్ని రుచి చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? లూకా సువార్త 12:48 ఏమని రాయబడి ఉన్నది? ఎవరికి ఎక్కువగా ఇవ్వబడేనో వాళ్ళ పట్ల దేవుని లెక్కలు కూడా ఎక్కువగా ఉంటాయి. దేవుడు ఎక్కువ లెక్కలు అడుగుతారు, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడేను. ఇజ్రాయేలీల చుట్టూ చిన్న పరలోకం కనిపించింది, ఆదాం చుట్టూ ఒక చిన్న పరలోకం కనిపించింది. కానీ మన చుట్టూ భౌతికంగా ఏ పరలోకం కనిపించకపోయినా సరే జీవజలం మన హృదయంలో పొర్లుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం అంటే నీతియు, పరిశుద్ధాత్మ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. అక్కడ సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా చూడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదండి, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఉంది చూడండి. దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు అనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు, ఒక క్రమం ఉంటుంది. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. మొదట్లో నీతి, మొదట్లో నీతి. నీతి అంటే ఏంటి? రైటియస్నెస్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడు నువ్వు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, దేవునితో సరి అయిన సంబంధం నువ్వు కుదిరించుకుంటున్నావు, అప్పుడు నీ హృదయము దేవుని ఆలయముగా మారుటకు అర్హత పొందుతున్నది. సో జీవాహారమైన యేసు ఆత్మరూపిగా నీ హృదయం లోపల ప్రవేశిస్తున్నాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానాన్ని తీసుకొని వచ్చి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనం ఈ లోకంలో ఉంటూ పరలోకంని రుచి చూసే వ్యక్తులమై ఉన్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. జీవాహారమైన యేసు, జీవాహారమైన యేసు, ఆయన మన ఆత్మిక ఆకలిని పూర్తి చేసే దేవుడు, మన ఆత్మిక దాహంని పూర్తి చేసే దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అదే గ్రిమాల్డి గారు యేసుని అంగీకరించుంటే ఆయన ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళేవాడే కాదు. అలాగే రాబిన్ విలియమ్స్ గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించుంటే ఆయన సూసైడ్ చేసుకునే వ్యక్తియే కాదు. ఎవరు దేవుని రాజ్యంని రుచి చూస్తారో జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఏమన్నా త్యాగం చేయటకు సిద్ధంగా ఉంటారు, కానీ దాన్నే పట్టుకొని ఎలాడతారు. ఎందుకంటే రుచి చూసిన తర్వాత మాత్రం ఇచ్చిపెట్టారు. అందుకే దేవుని రాజ్యంని యేసుక్రీస్తు ప్రభువారు ఒక విలువైన ముత్యంతో పోలుస్తున్నారు. మా శిరీష 13వ అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనం చదవమ్మా. 13వ అధ్యాయం 45వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము ఆయన అన్నీ అమ్మి వేసేసి దాన్ని కొంటాడు. అమూల్యమైన ముత్యం అది. అన్నీ అమ్మేస్తాను కానీ అదే కావాలి నాకు అని అంటాడు. రుచి చూసిన వ్యక్తి. నేను 1983 ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు చాలా చెడ్డ అలవాట్లకి లోబడిపోయినప్పుడు
యేసుని తెలుసుకున్నాను, రక్షకుణ్ణి తెలుసుకున్నాను. రక్షకుణ్ణి తెలుసుకున్న తర్వాత పరలోక ఆనందం, పరలోక సమాధానంని నేను రుచి చూశాను. ఆ ఆనందం, ఆ సమాధానంని రుచి చూసిన తర్వాత లోకమిచ్చే ఆనందం, సమాధానం నాకు ఆకర్షణీయంగా కనిపించలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరన్నా 7 స్టార్ హోటల్ సౌకర్యాలను రుచి చూసిన తర్వాత 3 స్టార్ హోటల్ ఉండాలని కోరుకుంటాడండి? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. 7 స్టార్ హోటల్ ని రుచి చూసిన వ్యక్తి, 7 స్టార్ హోటల్ ఉన్న సౌకర్యాలను రుచి చూసిన వ్యక్తి 3 స్టార్ హోటల్ ఉండాలని కోరుకుంటాడా? No. Not at all. కోరుకో. సో పరలోక ఆనందం, పరలోక సమాధానంని నేను రుచి చూసిన తర్వాత లోకమిచ్చే ఆనందం, సమాధానం నాకు ఆకర్షణీయంగా లేదు. అన్నీ విడిచిపెట్టేశాను. ప్రభుని వెంబడించడం స్టార్ట్ చేశాను. పవిత్రమైన జీవితం జీవించడం స్టార్ట్ చేశాను. మంచిగా చదువుకున్నాను. అప్పటి వరకు సరిగా నేను చదువుకునేవాడిని కాదు. మంచిగా చదువుకున్నాను కాబట్టి పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం నాకు వచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో. మార్కెటింగ్ మేనేజర్ అయ్యాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో. దాని తర్వాత ప్రభువుని 22 సంవత్సరాలు నమ్మకంగా వెంబడించిన తర్వాత సేవకి పిలుపు వచ్చింది. అప్పటికే నా జీతం 1,50,000 రూపాయలు. ఆ ఉద్యోగం విడిచిపెట్టాలా లేదా అని ఆలోచనలో నేను పడాను. వెంటనే సమర్పించుకోలేదు. తాత్కాలికంగా ఆ పరిశుద్ధాత్మ ఆనందం, సమాధానంని నేను పోగొట్టుకున్నాను. మరి ప్రభువారి పాదం దగ్గర పడాను. ప్రభువా, తప్పైపోయింది, నాకు ఉద్యోగం వద్దు ప్రభువా, నీ సేవకి అంట ముఖ్యమైనది వేరే ఏదీ లేదు. నువ్వు నన్ను పిలుస్తే నేను నీ మాటలకి లోబడాలి. నీ మాటలకి నేను లోబడకుండా ఉంటే నీ మధ్యన నా మధ్యన ఉన్న సంబంధము దెబ్బతింటుంది. నీతో సరి అయిన సంబంధం కంట విలువైన ధననిధి వేరే ఏదీ లేదు ప్రభువా. ఉద్యోగం విడిచిపెట్టేస్తాను ప్రభువా, సేవకు వస్తాను ప్రభువా. పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం తిరిగి నా హృదయంలో వచ్చేటట్లు చేయి ప్రభువా అని ఏడ్చాను. ప్రభు నా ప్రార్థనలను అంగీకరించాడు. మరి ఆ పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయం లోపల దిగి వచ్చింది. సో క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాను. ఉద్యోగం విడిచిపెట్టాను. 21 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్మకస్తుడు, అవసరతలన్నీ కూడా పూర్తి చేసే దేవుడు. నేను కొన్ని సాకులు చెప్పాను దేవునికి సేవకు వచ్చే ముందు. ప్రభువా, నాకు వచ్చే జీతంలో ఈ సేవకులకి, ఆ సేవకులకి సాయం చేస్తున్నా కదా ప్రభా. నేనే సేవకు వస్తే వేరే సేవకులకి ఎవరు సాయం చేస్తారు ప్రభా? నేను సేవకు రాగానే వేరే వాళ్ళకి సాయం చేయడానికి నాకు దగ్గర స్తోమత ఉండదు కదా ప్రభా అని కొన్ని సాకులు కూడా చెప్పిన దినములు ఉన్నాయి. కానీ జాగ్రత్త వినండి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. 21 సంవత్సరాలు నేను సేవలు ఉంటూ మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి నేను సాక్ష్యం పలకగలుగుతాను. ఎంత నమ్మదగిన దేవుడు అని అంటే, ఎవరికి నేను ఆర్థిక సాయం చేసేవాడినో ఉద్యోగం చేస్తూ, ఇప్పుడు సేవలు ఉంటూ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. నేను ఇంకా నా కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత నమ్మదగిన దేవుడిని మనం వెంబడిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా వినొచ్చా నేను? Hallelujah. చాలా నమ్మదగిన దేవుడు, చాలా నమ్మదగిన దేవుడు. మన అవసరతలన్నిటి కూడా సమృద్ధిగా పూర్తి చేసే దేవుడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ వాక్య భాగం చదివేసి మనం 42వ అధ్యాయంకి వెళ్దాము. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా శిరీష. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ దేవునితో ఉన్న సరి అయిన సంబంధమే మన సెక్యూరిటీ అయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మన సెక్యూరిటీ ఎవరు అంటే మన దేవుడు. ఆయనతో ఉన్న సరి అయిన సంబంధమే మన అన్నిటికంటే గొప్ప ధననిధి. అదే మన సెక్యూరిటీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జీవాహారమైన యేసుని మనము రుచి చూసామా? క్రైస్తవ కుటుంబంలో పుడితే మనం క్రైస్తవులం అయిపోవమండి. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. సో ఈరోజు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, 17 మంది ఉన్నారు. ఆ జీవాహారం అనే యేసుని మనము వ్యక్తిగతంగా అనుభవించామా, రుచి చూసామా? అది ప్రశ్న. ఆయన రుచి చూస్తే
మన హృదయంలో పరలోక ఆనందం, పరలోక సమాధానము 24 గంటలు ఉంటుంది. జీవజలం మన హృదయంలో 24 గంటలు పొర్లుతూనే ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? With this we will close chapter 42. We'll close chapter 41 and we'll come to chapter 42. 42వ అధ్యాయంకి మనం వస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నేను వాడే సబ్హెడింగ్స్ అన్నీ కూడా IONతో ఎండ్ అయ్యే సబ్హెడింగ్స్. మొదటి 2 వచనాలు ఇన్స్ట్రక్షన్, బ్రదర్ పాయింట్ కర్సర్. 3వ వచనం నుంచి 5వ వచనం రిస్ట్రిక్షన్, 6వ వచనం కన్జ్యూమేషన్, అంటే ఏది ప్రవచించబడిందో అది నెరవేర్చబడుట. 7వ వచనం నుంచి 17వ వచనం ప్రిటెన్షన్, సస్పిక్షన్ అండ్ అక్యూజేషన్. 18వ వచనం నుంచి 20వ వచనం కండిషన్. 21వ వచనం నుంచి 24వ వచనం కంట్రీషన్ ప్రీ కండిషన్. 25వ వచనం నుంచి 28వ వచనం బెనిఫాక్షన్. 29 నుంచి 34 రెసిటేషన్ డాక్యుమెంటేషన్. 35 నుంచి 36 లామెంటేషన్ 1. అలాగే 37, 38 డిక్లరేషన్ లామెంటేషన్ 2. ఓకే, సో ఇప్పటి వరకు మీరు గమనించుంటారు, ఎన్నో బైబిల్ స్టడీ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు. నేను అన్ని రైమింగ్ వర్డ్స్ అన్న వాడతాను, ఆర్ అలిట్రేషన్ అన్న వాడతాను. అలిట్రేషన్ అంటే అన్ని సబ్హెడింగ్స్ ఒకే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యేటట్లు. 41వ అధ్యాయము అన్ని సబ్హెడింగ్స్ పీతో స్టార్ట్ అయినాయి. సో ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కూడా బోధకులుగా అవబోతున్నారు, ఉపదేశకులుగా అవబోతున్నారు, ప్రసంగికులుగా అవబోతున్నారు. ఈ పద్ధతి మనకి ఎక్కడ కనిపిస్తుంది? మొదటిగా అని అంటే ప్రసంగి పుస్తకంలోనే మనకు కనిపిస్తుంది. ప్రసంగి ఎలాగ ప్రసంగం చేసేవాడంట? ఒకసారి తీయమ్మ, 12వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ప్రసంగి అక్కడ హీబ్రీ భాషల్లో వాడబడిన పదం ఏంటంటే షెఫెట్. షెఫెట్ అనే వర్డ్ ఒకటి వాడబడుతుంది. సహోదరి శిరీష చదివినిపిస్తారు. మా ప్రసంగి 12వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయటకు పూనుకొనెను. ఇంపైన మాటలు హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటి? షెఫెట్. క్రియేటివ్ వర్డ్స్, డిలైట్ఫుల్ వర్డ్స్, వర్డ్స్ ఆఫ్ డిలైట్ అని ఉంటుంది. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ESVలో ప్రీచర్ యూస్డ్ వర్డ్స్ ఆఫ్ డిలైట్. అంటే బ్రదర్ విజయ్, క్యాన్ యూ, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, షో ద ESV వర్షన్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. వర్డ్స్ ఆఫ్ డిలైట్ అని అంటే హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే షెఫెట్. నేను మీ ముందు ఒక ఉదాహరణ తీసుకొని వస్తాను, తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అంటే మనం వెళ్ళి ఏదో గిఫ్ట్ ఇద్దామని కోరుకున్నాం అనుకుందాం. ఒక 5,000 రూపాయలు ఆయనకి ఇవ్వాలని మనకు ప్రేరేపణ కలిగింది. చాలా మంచి గిఫ్ట్, 5,000 రూపాయలు. వెళ్ళాము, బర్త్డే దినంన ఆయన చేతిలో పెట్టాం. ఓకే, మంచిదే. కానీ ఆ 5,000 రూపాయలు ఒక మంచి ఎన్వలప్లో, గిఫ్ట్ కవర్లో పెట్టి ఇస్తే మన స్నేహితునికి, అది బాగుంటుందా? లేకపోతే జస్ట్ 5,000 రూపాయలు చేతిలో పెడితే బాగుంటుందా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. మంచి గిఫ్ట్ కవర్లో పెట్టి ఇస్తే బాగుంటుంది. అరే, దేవుని వాక్యం చుంటే తేనె దారకంట మధురమైనది. కానీ 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 జాగ్రత్తగా వినండి. How you package and present God's word is important. Presentation is important, but how you are packaging it, that is important. So, ఇంపైన మాటలు వాడింది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా. వెంటనే ESV వర్షన్లో బ్రదర్ చూపిస్తున్నారు. ద ప్రీచర్ సాట్ టు ఫైండ్ వర్డ్స్ ఆఫ్ డిలైట్. మనం ఎప్పుడు అలిటరేషన్ వాడతామో, ఎప్పుడు రైమింగ్ వర్డ్స్ వాడతామో, ఎప్పుడు క్రియేటివిటీ వాడతామో, వర్డ్స్లో డిలైట్ వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దేవుని వాక్యం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇంకా మీరు ఇలాగ ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేస్తే వాక్యం నాటబడుతుంది హృదయంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీరు కూడా ఉపదేశకులు కావబోతున్నారు, ప్రసంగికులు కావబోతున్నారు, బోధకులు కావబోతున్నారు. సో ఆల్వేస్ ట్రై టు ఫైండ్ రైమింగ్ వర్డ్స్, క్రియేటివ్ వర్డ్స్, డిలైట్ఫుల్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. ఓకే, సో మొదటి 2 వచనాలు. కరువు వచ్చేసింది, ప్రపంచమంతా కూడా కరువు ఉంది అని అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దాని తర్వాత సహోదరి శిరీషతో, బ్రదర్ ఈరోజు ఓన్లీ సబ్హెడింగ్స్ మనం చూద్దాము.
ఎందుకంటే మరి ఆ పిక్చర్కి వెళ్తే కొంచెం డైల్యూట్ అయిపోతుంది. సబ్ హెడ్డింగ్స్ మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. నేను సహోదరి శిరీషతో ఈ వాక్య భాగం చదివించే ముందు మొదటి 2 వచనాలు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రపంచం అంతా కూడా కరువు వ్యాపించింది, ప్రపంచంలో అంతా కూడా కరువు ఉంది అని అంటే ఈజిప్ట్ దగ్గర నుంచి ఒక జస్ట్ 250 కిలోమీటర్ దూరంలో ఉన్న కానాన్ దేశంలో కరువు వచ్చినట్టా కాదా? చెప్పండి, అన్నిటితో చెప్పండి. వచ్చిందండి. That is true. వచ్చేసింది కదా, అక్కడ కూడా వస్తుంది కదా. ప్రపంచం అంతా కూడా వచ్చిందంటే 250 కిలోమీటర్ దూరంలో ఉన్న కానాన్ దేశంకి రాదా? కానాన్ దేశం లోపల రాదా? వస్తుంది. సో పరిస్థితి ఏంటి? అక్కడ కూడా కరువు వచ్చేసింది. సో ఏమంటున్నారు? పితరుడైన యాకోబు ఏమంటున్నాడు? ఆయన కొడుకులను పిలిపించి 11 మంది ఉన్నారు కదా, ఆయన ముందు నించొని ఉన్నారు కదా, పిలిపించి ఏమంటున్నాడు? ఇన్స్ట్రక్షన్ చదవమ్మా, మొదటి 2 వచనాలు. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొంచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యం కొనుక్కొని రండని చెప్పాను. ఇన్స్ట్రక్షన్ కొడుకులకు చెప్పాను. ఇప్పుడు రిస్ట్రిక్షన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతానండి. ఆయన 2 భార్యల్లో ఏ భార్యను ఎక్కువగా ప్రేమించాడండి? లియానా, రాహేలా? Rahel. రాహేలు. లేక పుట్టిన 2 కొడుకులు రాహేల్కి. వెంటనే కొడుకులు పుట్టలేదు. దేవుడు శిక్షించాడు యాకోబుని. వెంటనే సంతానం ఇయ్యలేదు. లియాకి ఇచ్చాడు. న్యాయంగా ప్రవర్తించాలి, 2 భార్యల పట్లను ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని దేవుడు కోరుకొని లియాకి గర్భఫలం ఇచ్చాడు, కానీ రాహేల్కి ఇయ్యలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత యోసేపుని కానింది, దాని తర్వాత బెంజమిన్ కానీ చనిపోయింది. ఓకే, అవన్నీ నేను మరీ మీకు గుర్తు చేయట్లేదు. అక్కడ కూడా దేవుని శిక్ష మనకు కనిపిస్తుంది రాహేల్ పట్ల. ఎనివే, ఇప్పుడు 2 కుమారుల్లో యోసేపు ఆల్రెడీ యాకోబ్ కనుదృష్టిలో అయితే చనిపోయాడు. ఇప్పుడు బెంజమిన్ కూడా పోగొట్టుకోవాలని కోరుకుంటాడా యాకోబు? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. నో. ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. సో ఎలనిస్తాడా బెంజమిన్ని వీళ్ళతో పాటు? ఎలనియాడు కదా. అందుకే 3, 4, 5 వచనాల్లో మనం చూస్తే రెస్ట్రిక్షన్. ఒకసారి చదవమ్మా, 3వ వచనం నుంచి 5వ వచనం. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. ఆయనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. బెంజమిన్ ఎలనీయలేదు. రెస్ట్రిక్షన్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం 6వ వచనంకి వచ్చే ముందు కన్స్యూమేషన్. మనము ఆదికాండం 36వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం మనం చదువుదాం. ఓకే, ప్రవచనాలకి అనేక డెఫినిషన్స్ ఉన్నాయి. ఒక డెఫినిషన్ ఏంటంటే ప్రాఫెసీ ఈజ్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. ప్రాఫెసీ ఈజ్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు ప్రవచనాలకి చరిత్రకు ఉన్న వ్యత్యాసం ఏంటి? చరిత్ర ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాయబడుతుంది, కానీ ప్రవచనాల్లో ఉన్న శ్రేష్టత ఏంటి? ఆ సంఘటన ముందే, ఇంకా ఆ సంఘటన ఇంకా జరగలేదు, దానికంటే ముందే దేవుడు చెప్తాడు ఇలాగ జరుగుతుందని. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫెసీ అండ్ హిస్టరీ. హిస్టరీ ఎప్పుడు రాయబడుతుంది? చరిత్ర ఎప్పుడు రాయబడుతుంది? సంఘటన జరిగిన తర్వాత. కానీ ప్రాఫెసీ ఎప్పుడు రాయబడుతుంది? జరగదానికంటే ముందే. అలా దేవుడు మాట్లాడాడంటే అది జరుగుతుంది అంతే. ఒకసారి చదవమ్మా. యోసేపు ద్వారా ఏమని పలికిస్తాడు ఆయన అన్నలతో? దేవుడు ఒక దర్శనం ఇచ్చి యోసేపుకి ఒక కళ ఇచ్చి 36వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం 8వ వచనం చదవమ్మా. అహోలీబామ యూషు ఏలాము కొరహును కనెను. కనాను దేశంలో యోసేవునకు పుట్టిన కుమారులు వీరే. యోసేవు తన భార్యలను 37వ అధ్యాయమ్మా ఆదికాండం. అక్కడ టైపోగ్రఫికల్ ఎర్రర్ అయినట్టుంది. 37వ అధ్యాయం యోసేపు వచ్చిన కళ. యోసేపు ఒక కళ కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి
నేను కనిన ఈ కళ మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులోని పనులను చుట్టుమి, నా పను లేచి నిలిచి ఉండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనమునకు సాష్టాంగపడినని చెప్పాను. సాష్టాంగపడాను అని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలదవా, మా మీద నీవు అధికారవదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఇంకా పగబెట్టిరి. అయ్యో అయ్యో, ఇప్పుడు ఏమైంది? ఆ దర్శనము, ఆ ప్రవచన నెరవేర్పు మనం చూస్తున్నాం. మేము నీ కాళ్ళ దగ్గర వచ్చి సాగిలపడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని యోసేపు మీద కోపం తెచ్చుకున్నారంట. యోసేపు పంచుకున్నప్పుడు దేవుడు ఆయనకు చూపించిన ఒక కళ, దాని అర్థం ఏంటో కూడా వాళ్ళు అర్థం చేసుకొని కోపం తెచ్చుకొని పలికిన మాటలు ఏంటంటే, ఏంటి నువ్వు మాకు నాయకుడు అయి ఉంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? వాడక భాషలో చెప్పాలండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? 6వ వచనంకి వచ్చేమా, 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారో హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. వినొచ్చా నేను హల్లెలూయాలు? అన్మ్యూట్ చేసుకొని. Praise the Lord, brother. Hallelujah, brother. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అరే, దేవుడు ఏమన్నా చెప్తే అలాగ జరుగును అంతే. ముందే కళ ద్వారా యోసేపుకి తెలియజేశాడు దేవుడు. అన్నలు వచ్చి వీణ ముందు సాగిలా పడుట. అప్పుడు ఎప్పుడు యోసేపు ఇలాగ నేను కలగన్నాను అని అన్నాడో అన్నల కోపం వచ్చింది. కానీ ఆ కళ నెరవేర్పు మనం చూస్తున్నాం. అందుకే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ఫుల్ఫిల్మెంట్ని కన్స్యూమేషన్ అని అంటారు. కన్స్యూమేషన్. సో ఈరోజు 42వ అధ్యాయంలో ఎప్పటి వరకు మనం చూసింది, ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్. యాకోబు చెప్తున్నాడు, వెళ్ళి మీరు ఆహారం తీసుకొని రండి ఐగుప్తు నుంచి, కానీ రిస్ట్రిక్షన్, బెంజమిన్ని మాత్రం నేను పంపించను, ఆయనకేమన్నా అవుతే నేను సహించలేను అని అంటున్నాడు. దాని తర్వాత వేరే అన్నలు అంటే 10 మంది వచ్చి యోసేపు కాళ్ళ దగ్గర సాగిలపడుట మనము చూస్తున్నాం. ఇప్పుడు 7వ వచనం నుంచి 17వ వచనం. ఇప్పుడు నేను అంత పెద్ద వాక్య భాగం సహోదరి శిరీషతో చదివించట్లేదు, కానీ నేను దాని సారాంశం మీ ముందు తీసుకొని వస్తున్నాను. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. ప్రిటెన్షన్, సస్పిక్షన్ అండ్ అక్యూజేషన్. అన్నలు యోసేపుని గుర్తుపట్టలేరు, కానీ యోసేపు వెంటనే గుర్తుపట్టాడు ఈ 10 మందిని. ఎందుకు? దేవుడిచ్చిన జ్ఞానము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలాగ జరుగును అని యోసేపుకి ముందే తెలుసు. సో ఆయనకి ఆశ్చర్యం పుడతలేదు వీళ్ళు వచ్చి సాగిలపడుట. అయితే ప్రిటెన్షన్, ఆయన ఎలాగా వాళ్ళ ముందు నటిస్తున్నాడు అని అంటే తెలవని వ్యక్తిగా నటిస్తున్నాడు. మీరెవరో నాకు తెలియదు, అలాగా నటిస్తున్నాడు. అందుకే మనం వాడే సబైడింగ్ ఏంటి? ప్రిటెన్షన్. ఇంకా ఐగుప్తులో ఆయన వచ్చి దగ్గర దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల్లో ఎన్నో శారీరక మార్పులు రావచ్చు. ఇంకా ఐగుప్తులో డ్రెస్సింగ్ కూడా వేరే రకంగా ఉంటుంది, అక్కడ వేసుకునే వస్త్రాలు కూడా ఒక రకంగా ఉంటుంది. సో అన్నలు యోసేపుని గుర్తుపట్టలేదు, కానీ ఈయన గుర్తుపట్టాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఎలాగ నటిస్తున్నాడు అని అంటే వాళ్ళ నిజాయితీ పట్ల, వీళ్ళ అన్నల నిజాయితీ పట్ల సందేహం ఆయన మనసులో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఏయ్, మీరు వేగుల వారు, ఇక్కడ వచ్చిన వారు, ఐగుప్తు దేశంకి విరోధంగా యుద్ధం చేయటకు మీరు సిద్ధపడుతున్నారు. ఇక్కడ వచ్చి పరిస్థితులు ఎలాగున్నాయో మీరు చూసుకొని వెళ్ళుటకు వచ్చి ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మీరు సైన్యం తీసుకొని వస్తారు. మీరు మా శత్రు దేశం, ఏదో ఒక శత్రు దేశం వేగులవారు అని సస్పిక్షన్ చూపిస్తూ, సస్పిక్షన్ విషయంలో యాక్టింగ్ చేస్తూ అక్యూజేషన్ కూడా చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగైంది? ఓకే అమ్మా, నేను పెద్ద వాక్య భాగం చదివించకుండా దాని సారాంశం మీ ముందు తీసుకొని వచ్చాను.
బ్రదర్ విజయ్ వన్స్ అగైన్ పాయింట్ కర్సర్. ప్రిటెన్షన్ అంటే యాక్టింగ్. ఎలాగ యాక్టింగ్? సస్పిక్షన్, సందేహించినట్టు, వాళ్ళ నిజాయితీ పట్ల సందేహం చూయించినట్టు. మీరు ఏదో ఒక విరోధ దేశం నుంచి వచ్చారు, వేగుల వారు. ఇక్కడ వచ్చి పరిస్థితులను చూసి వెళ్ళుటకు వచ్చారు. త్వరలో మీరు మాకు విరోధంగా యుద్ధము చేయబోతున్నారు. సో సస్పిక్షన్ అండ్ అక్యూజేషన్. ఇప్పుడు 2 వచనాలు 3 వచనాలు 18, 19, 20. కండిషన్ మనం చూద్దామా? కండిషన్, పరిస్థితి చదవమా శిరీష. ఇట్లా ఆయన వాళ్ళ మీద నేరం మోపేటట్లు ఆయన యాక్ట్ చేసినప్పుడు, నటించినప్పుడు ఏం జరుగుతుంది మనం చూద్దాం. 18వ వచనం 20వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటల సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారెట్లు చేసిరి. థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్గా ఈ 7వ వచనం నుంచి 17వ వచనం 3 దినములు వాళ్ళని జైల్లో బంధించాడట, చెరలో బంధించాడు. 3 దినముల తర్వాత మరి కనిపించి ఒక కండిషన్ పెడుతున్నాడు. నేను మీకు ధాన్యం ఇస్తాను, ఆహారం ఇస్తాను, మీరు వెళ్ళండి, కానీ మీరు నిజాయితీ పరులని నాకు ఎలా తెలుస్తుంది? మీరు అన్నారు కదా మాకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఈ 7వ వచనం నుంచి 17వ వచనంలో మనం చదివితే ఈయన ఎప్పుడు వీళ్ళకి విరోధంగా మాట్లాడుతున్నాడో, విరోధంగా మాట్లాడినట్టు నటిస్తాడో, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము ఏం యుద్ధం చేయటకు రాలేదండి, వేగుల వారం కాదండి, మా నాన్నగారికి 12 మంది కొడుకులండి, దాంట్లో ఒక కొడుకు చనిపోయాడండి. ఈ మాటలన్నీ కూడా యోసేపు ముందు వాళ్ళు పలికారు. సో ఇప్పుడు యోసేపు ఏం కండిషన్ పెడుతున్నాడు అని అంటే, మీ మాటలు నిజమా కాదా అనేది నేను ఎలాగ నమ్ముతాను? మీరు అన్నారు కదా ఒక తమ్ముడిని మీ నాన్నగారు విడిచిపెట్టనని అన్నారు కదా, మీతో పాటు ప్రయాణం చేయటకు అనుమతించలేదు కదా ఒక తమ్ముడిని. ఆ తమ్ముడిని తీసుకొని రండి, అప్పుడు నేను నమ్ముతాను మీ మాటలు నిజమా అనేది. అప్పటి వరకు నేను సిమియోన్ని నేను చెరలో ఉంచుతాను అని కండిషన్ పెడుతున్నాడు. అంతా కూడా నాట్యమే. ఓకే, మనసులో మాత్రం అన్నలంటే ప్రేమ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనము 21వ వచనం నుంచి 24వ వచనం చదువుదామమ్మా. 21 నుంచి 24. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బ్రతిమాలుకున్నప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకటి మాట్లాడుకునిరి. మరియు రూబేను, థ్యాంక్ యూ మా. కంట్రిషన్ అంటే ఏంటి? రిపెంటెన్స్, తప్పు గ్రహించుట. ఇది దేవుని శిక్ష. ఈ నాయకుడు, ఐగుప్తులో ఉన్న నాయకుడు యోసేపు అని వాళ్ళకి తెలియదు, ఇంత క్రూరంగా మన పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎందుకంటే మనం ఒక సహోదరుడు అయిన యోసేపు పట్ల క్రూరంగా ప్రవర్తించాం కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఎందుకు ప్రీ కండిషన్ అనేది పెట్టాను? బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్ అట్ ప్రీ కండిషన్. ఈ కథ అంతా కూడా మనకు తెలుసు, ఎలాగ ఎండ్ అవుతుందో మనకు తెలుసు. ఈ అన్నలు వెళ్తారు, మరి బెంజమిన్ని తీసుకొని వస్తారు. అప్పుడు యోసేపు ఆయన ఎవరో అనేది వీళ్ళకి బయలుపరిచి వెళ్ళండి, నాన్నగారిని కూడా తీసుకొని రండి అని అంటాడు. నాన్నగారు వస్తారు, అన్నలు ఇక్కడ సెటిల్ అవుతారు. గోషేన్ అనే చాలా సారంతో కూడిన భూమి వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఐగుప్తులో చాలా సారంతో కూడిన భూమి ఏంటంటే గోషేన్. ఎలాగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ ఎక్కడ చూసినా పచ్చగుంటుంది, ఎలాగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుందో అలాగా గోషేన్ ప్రాంతం ఉంటుంది. అది వాళ్ళకి ఇవ్వబడుతుంది. అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఎలాగో ఎంతగానో సుఖిస్తారు. ఎవరు? యోసేపు అన్నలు. కానీ జాగ్రత్తగా వినండి, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు చేసిన భయంకరమైన పాపం, యోసేపు పట్ల క్రూరత్వం చూపించారు చూడండి, క్రూరంగా ప్రవర్తించారు చూడండి, అది పాపం. ఆ పాపము
పోవాలి, ఈ సుఖాలన్నీ కూడా వాళ్ళు అనుభవించాలి అని అంటే మారు మనసు లేకుండా ఆ సుఖాలు అనుభవించడానికి వీలైతుందా? గివ్ మీ an answer. No. నో, No. నో. ఈ మారు మనసు ఉంది చూడండి, ఇప్పుడు ఏడుస్తున్నారు చూడండి ఒకరొకరిని చూసుకొని, అది వాళ్ళ దీవెనలకి మార్గం సరళపరుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. యోసేపు చెడ్డోడు కాదు, కావాలని క్రూరంగా ప్రవర్తించట్లేదు, అంతా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. రేపు వీళ్ళు దీవెనలు పొందాలి అని అంటే చేసిన పాపం ఏంటో గ్రహించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి తప్పు చేశామని. అప్పుడు ఆ దీవెనలకి వీళ్ళు అర్హులు అవుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏడుస్తున్నారు కదా ఒకరొకరిని చూసుకొని. ఇప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. యోసేపు పట్ల మేము క్రూరంగా ప్రవర్తించాం కదా, అందుకే ఈ శిక్షకి మనం అర్హులమయ్యాం. కానీ దట్ కంట్రిషన్, బ్రదర్ విజయ్ పాయింట్ కర్జర్, దట్ కంట్రిషన్ ఈస్ బికమింగ్ అ ప్రీ కండిషన్ ఫర్ దర్ బ్లెస్సింగ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే గోషేన్కి వచ్చిన తర్వాత ఇంకా సుఖమే సుఖం వాళ్ళు అనుభవించబోతున్నారు. సో ఇటువంటి పాపులు ఎవరు క్రూరంగా ప్రవర్తించారో ఆ సుఖాలు అనుభవించాలంటే మొదట్లో మారు మనసు పొందాలి. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ద వర్డ్స్ కంట్రిషన్ అండ్ ప్రీ కండిషన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఐ ఆఫర్ అ స్మాల్ క్లోజింగ్ ప్రేయర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్లోర్ టు బ్రదర్ ఇజ్రాయెల్. ఓకే తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో ప్రయాసంతో తండ్రి ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి ఎంతో ఆసక్తితో ఈ వేదికని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ బైబిల్ స్టడీలో పాల్గొనడానికి వచ్చిన 17 మంది తండ్రి నాకు కనిపిస్తున్నారు. వాళ్ళ గృహాల్లో వాళ్ళు ఈ సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుల్ని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. మేము దేవుని రాజ్యంని రుచి చూసామా, పరలోక ఆనందం, పరలోక సమాధానం మా హృదయంలో మేము అనుభవిస్తున్నామా? ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు. క్రైస్తవత్వం అని అంటే భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకంని రుచి చూచుట. ఆ అనుభవం మాకుందా? అనుభవం ప్రతిదినము ప్రతి నిమిషం మేము అనుభవిస్తున్నామా? ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు అని లేఖనం సెలవిస్తున్నది. ఎవరన్నా ఇంకా తండ్రి ఈ గుంపులో బాప్తిజం తీసుకోలేదు, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ప్రవేశించలేదు అని అంటే తండ్రి, వాళ్ళు కూడా మారు మనసు పొంది మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకొని వాళ్ళు కూడా మీ ఆలయంగా మార్చబడాలని మేము కోరుకుంటున్నాం. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని సరిదిద్దండి. ఎంతో చక్కగా తండ్రి సహోదరి శిరీష వాక్యం చదివారు, ఆయన మేము దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ బ్రదర్ విజయ్ గారు చేశారు, ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రయాసపడి తండ్రి ప్రతి వీడియో సెషన్ని, ప్రతి బైబిల్ స్టడీ సెషన్ని సహోదరుడు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాడు తండ్రి. ఆ యూట్యూబ్లో ఉన్న లింక్స్ని మేము సార్వత్రిక సంఘ సభ్యుల మధ్యన మేము సర్కులేట్ చేయుటకు, మా బైబిల్ స్టడీ చేత వేరే క్రైస్తవులు కూడా మేలు పొందేటట్లు ఆ సెషన్స్ అన్నింటిని కూడా మేము సర్కులేట్ చేయటట్టు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.